తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేటి నుంచి టోకెన్ రహిత దర్శనాలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అయితే అధిక సంఖ్యలో తరలిస్తున్నారు. దర్శనాలు 10 రోజుల పాటు ఉంటున్న నేపథ్యంలో అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలిస్తున్న పరిస్థితి తెలుకుంది. ఇవాళ శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో అయితే తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి అన్ని కాంప్లెక్స్లు నుండి అయితే శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శనాలు అయితే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఈడిప్ విధానంలోనే టోకన్లు ఇచ్చినటువంటి భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ జనవరి 2 అయితే ఇవాళ నుంచి సర్వదర్శనానికి భక్తులందరూ కూడా అనుమతిస్తున్న నేపథ్యంలో అయితే కనుక తిరుమలకు స్వామివారిని దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తిరుమలలో చూస్తున్నట్టయితే మనం ప్రస్తుతం అలిపిరిలో ఉన్నాం. అలిపిరి మార్గంలో కూడా తిరుమలకు నడుచుకుంటూ వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా కనబడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి మొక్కులు తీర్చుకునే నేపథ్యంలో అయితే తిరుమలకు వెళ్ళేటువంటి మార్గంలో మెట్ల మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ మొక్కులు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శనానికి అయితే ఇప్పటికే తిరుమలలో చూస్తున్నట్లయితే కన్నా నిన్నటి నుంచి అయితే జనవరి 1 రోజు నుంచి తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి అయితే వైకుంఠ ద్వార దర్శనాల్లో స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చెప్పి భక్తులందరూ కూడా ఎంతో ఆశగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఈడిప్ విధానంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే దర్శన అవకాశం కలిగింది. ఇవాళ జనవరి 2వ తేదీ ఉదయం నుంచి కూడా సర్వదర్శనానికి భక్తులందరినీ అనుమతిస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులందరూ తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి జనవరి 1 రోజు అయితే తిరుమలకైతే కన్నా తమిళనాడు ప్రాంతాల నుంచి కన్నా గోవిందమాల భక్తులు అయితే కన్నా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులందరూ కూడా గోవిందమాల ధరించినటువంటి భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి అధిక సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం కూడా అయితే తిరుమలలో సుమారు వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో అయితే తిరుమలలో కూడా అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా టీటీడీ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా తిరుమలకి ఇప్పుడు మనం అలిపిరిలో ఉన్నాం. అలిపిరిలో కూడా చూడొచ్చు. మనకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది స్వామివారిని దర్శించుకోవడానికి. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాలు సుమారు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి అయితే జనవరి 8వ తేదీ వరకు వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు అని అందులో భాగంగానే జనవరి 2వ తేదీ నుంచి కూడా తిరుమలకు చేరుకుని ఏదైతే సర్వదర్శనం భక్తులకైతే అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తిరుమలకైతే కానీ అధిక సంఖ్యలో భక్తులందరూ చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర నలుమూల నుంచే కాదు అయితే ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి అనుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే జనవరి 2వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు అనుమతిస్తారు కాబట్టి అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు. అందులో భాగంగా తిరుమలలో కూడా ఇప్పటికే శిలాతోరణం వరకు భక్తులందరూ క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటలు పడుతున్న సమయంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే భక్తులకు కావాల్సినటువంటి జలప్రసాదాలు అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా క్యూ లైన్లలో భక్తులకు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళకు పాలు కూడా టీటీడీ అధికారులు అక్కడ క్యూ లైన్లో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM టీవీ, తిరుపతి నుంచి.